రాత్రి వచ్చి వైభవంగా జరిగేదానికి ఏర్పాటు చేస్తున్నారు. ఏం చెప్తారు? నేనేం ఏర్పాటు చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చా, నేను డాన్స్ చేయడానికి వచ్చా, పండుగ చేసుకోవడానికి వచ్చా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడడానికి కళ నిజమవుతున్నందుకు వచ్చా. ఆ రోజు నేను 7వ తారీఖు వస్తాంటే మా తమ్ముడు టీ తాగుతూ ముత్తున్నాం, నాకు చెప్పినాకు వచ్చింది. నేను అయ్యప్పని కూడా చూడకుండా పోసాడు. అది మరి కోట్ల మంది చూశారు. భగవంతుడు గొప్పవాడు, నేచర్ గొప్పది. ప్రపంచంలో ఎన్నో చూసాం, రాజ్యాలు చూసాం, అన్ని చూసాం. అహంకారం అనే అహంకార ధోరణితో ఉన్న వీళ్ళను రేవంత్ రెడ్డి అనే పశుపక్షితో ఒక బాణంతో కొడితే అహంకారం బద్దలైపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన కృషి, ఆయన ఫలితం, ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన పోరాటం ఈ స్థాయికి తీసుకొచ్చింది. కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కష్టపోరాటానికి రేవంత్ అని ఉదాహరణ. 7వ తేదీ ఏంటి బండ్ల గణేష్ గారు ముందుగానే ఏమైనా ప్రొడక్షన్ చేశారా? ప్రొడక్షన్ కాదు సార్, రేవంత్ అన్న చూసినాక ఇంత పోరాడుతున్నాడు, ప్రాణాన్ని పణంగా పెట్టాడు. రేపు తేడా వస్తే ఈయన ఏమైపోతాడు, ప్రాణాన్ని పడంగా పెట్టి పోరాడింది కాబట్టి తప్పకుండా భగవంతుడు, తెలంగాణ ప్రజలు మెచ్చి ఆయనకు అధికారం ఇస్తారు. నాకు నమ్మకం, నేను నమ్ముకున్నా. నేను బైగాడు నేను మాలేసుకున్నప్పుడు చెప్పా, రేపు 1 మంత్ బ్యాక్ ఇప్పుడు కూర్చొని చెప్పా, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, 7వ తారీఖు మేము అవుతుంది అనుకున్నాం. నేను 9 అన్నా 7వ తారీఖు అన్నా 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అందుకని గుర్తుపెట్టాను. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో బండ్ల గణేష్ గారు పార్టీ ఏం చేయబోతుంది? అక్కడ డాన్సులు చేస్తా చూడాలి మీరు. మామూలుగా ఉండదు డాన్స్. ఏం డాన్స్ కావాలి? భరతనాట్యం కావాలా, డిస్కో కావాలా? మీకు మీకు డిస్కోనే ఇస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ. అన్ని రకాల వింతలు చూపిస్తున్నాం. సరే శ్రీనివాసరాజు గారితో ఏమైనా పని ఉంటే నరసన్న చెప్తాను, నరసన్న కలిస్తే దాన్ని చెప్పేది. ఫస్ట్ నార్త్ ఫేసింగ్ పెట్టినాం.